తెలంగాణలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఎన్నికలు ఉండబోతున్నాయి. మొత్తం 4332 పంచాయతీలు, 29903 వార్డులకు పోలింగ్ జరగబోతోంది. 415 సర్పంచ్ స్థానాలు, 8304 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాలకు సామాగ్రి తరలింపు ఉండబోతోంది. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో స్కూళ్లకు హాలిడే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మొదటి దశ పోలింగ్లో మంచి ఫలితాలను రాబట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇలాంటి ర్యాలీనే సెకండ్ దశలో కూడా ఉండబోతోంది అనే ఎక్స్పెక్టేషన్స్లో కాంగ్రెస్ కనిపిస్తోంది. ఎలాగైనా సరే అట్లీస్ట్ సెకండ్ ఫేజ్లో అయినా తమకు మంచి ఫలితం వస్తుందన్న ఆశలో బీఆర్ఎస్ కనిపిస్తోంది. మరి బీజేపీ ఎక్కడ పోటీలో కనిపించని పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. సో ఓవరాల్గా ఇప్పటికైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండో దశ పోలింగ్కు సర్వం సిద్ధం చేస్తున్నారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో అంటే ఈరోజు రాత్రి నుంచి ఇక వైన్స్ బంద్ ఉండబోతున్నాయి. మరోవైపు ఇప్పటికే ఎన్నికలకు ఉపయోగపడే సామాగ్రిని అంతా కూడా తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే పెద్ద ఎత్తున డబ్బు పంపకం జరుగుతోంది. ఇది అతిపెద్ద విషయం. అన్ని పార్టీలు, ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలు ప్రజల్ని తీవ్ర ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. డబ్బు పంపకం విపరీతంగా జరుగుతోంది. ఒక్కొక్క ఓటుకి 2000, 3000 రూపాయలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఏకగ్రీవాల విషయంలో కూడా మనం చూసాం. 1 కోటి రూపాయల వరకు ఏకగ్రీవం అవ్వడానికి పలికింది రేటు అని చెప్పి వేలం పాటలు వేసుకొని మరి ఏకగ్రీవాలు చేసుకున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల 30 లక్షలు, కొన్ని చోట్ల 40, కొన్ని చోట్ల 60, 80 లక్షలు ఇలా భారీ ఎత్తున వేలం పాటలు జరిగాయి. ఈ ఏకగ్రీవాల విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు మనం చూస్తూనే ఉన్నాం. అధికార పార్టీ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారని బీఆర్ఎస్ అంటుంటే మరికొన్ని చోట్ల ప్రజలే వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఏకగ్రీవాలని నిర్ణయిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే మనం చూసాం, ఒక టెంపుల్కి డబ్బులు అవసరమైంది, టెంపుల్ ఫినిష్ చేయాలి, సుమారుగా 70-80 లక్షలు అవసరం అవుతుంది అంటున్నారు. సో ఆ డబ్బులు ఎవరిస్తే వాళ్ళకే మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని చెప్పి గ్రామస్తులంతా ఒక నిర్ణయానికి వస్తున్నారు. సో ఇలా ఎన్నో చోట్ల ఏకగ్రీవాలు మనం చూసాం. మరికొన్ని చోట్ల బలవంతపు విత్డ్రాల్స్ కానీ, బలవంతపు ఏకగ్రీవాలు కానీ మనం చూసాం. సో ఓవరాల్గా పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు పెద్ద సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ ఇది మా పర్ఫార్మెన్స్కి ఒక రిజల్ట్ లాగా మేము చూస్తున్నాం అని చెప్తుంది. వచ్చినటువంటి ఈ రిజల్ట్ని 2425 స్థానాల్లో మంచి విజయం సాధించారు కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో ఇది మేము చేస్తున్నటువంటి సంక్షోభానికి, మా ప్రభుత్వం యొక్క పరిపాలన తీరుకి అద్దం పడుతుంది. ప్రజలు మా వెంటే ఉన్నారు అని కాంగ్రెస్ చెప్పుకుంటుంది. మరోవైపు బీఆర్ఎస్ ఎప్పటిలాగే విమర్శలు చేస్తుంది. అంటే డబ్బులు ఎరచూపుతున్నారు, అధికారంలో ఉన్నారు కదా అని బెదిరిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కొంత పోటీ ఇచ్చే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ నుంచి క్లియర్గా కనిపిస్తోంది. మరోవైపు బీజేపీ కనీసం ఎక్కడ పోటీలో కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ కేవలం 189 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. మొదటి దశ ఫలితాల్లో 189, 4.5 స్థానాలు. అంటే మెజారిటీ రెండు పార్టీలకి ఎక్కడా పోటీ ఇవ్వకపోగా స్వతంత్రులే 401 స్థానాల్లో గెలిచారు. కనీసం స్వతంత్రులు గెలిచినటువంటి స్థానాల్లో సగం కూడా అటు ఇటుగా గెలవలేని పరిస్థితి బీజేపీకి ఉంది. సో ఈ విషయం ఖచ్చితంగా బీజేపీ విషయంలో ఇప్పటికే కేంద్ర పెద్దలు చాలా సీరియస్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. బీజేపీ నాయకుల మీద, నాయకత్వం మీద కూడా రాష్ట్ర స్థాయిలో. సో ఓవరాల్గా మనం మొదటి విడత చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ 2425 స్థానాల్లో గెలిచింది. మొత్తం జరిగింది 4230 స్థానాలకు. అయితే కాంగ్రెస్ పార్టీకి 57.32% పంచాయతీలు దక్కాయంటున్నారు. అలాగే బీఆర్ఎస్కు చూస్తే 1168 స్థానాలు గెలుపొంది 27.6% వాళ్ళు గెలుపొందారు. ఇక బీజేపీ కేవలం 189 స్థానాల్లో గెలుపొందింది. 4.5 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక సిపిఎం 24 స్థానాల్లో అంటే 0.54, సిపిఐ 23 స్థానాల్లో గెలిచింది అంటే 0.57 స్థానాల్లో గెలుచుకుంది. స్వతంత్రులు 401 స్థానాల్లో గెలుపొందారు అంటే 9.47%. ఆల్మోస్ట్ 10% ఇండిపెండెంట్స్ గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పుడు సెకండ్ ఫేజ్కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెకండ్ ఫేజ్లో ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు?
ఎవరికి ఎన్ని వచ్చే అవకాశం ఉందని మీరు అంచనా వేయగలుగుతారు? మొదటి ఫేజ్ మనం చూసాం కాబట్టి ఆల్మోస్ట్ 50% కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 57.32% కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి ఈసారి ఎలా ఉండబోతోంది? మొత్తం 4332 పంచాయతీలకు ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి. మొదటిసారి 4230 పంచాయతీలకు జరిగాయి. 29903 వార్డులకు పోలింగ్ జరగబోతోంది. 415 సర్పంచ్ స్థానాలు, అలాగే 8304 వార్డులు ఏకగ్రీవం అయినట్లుగానే తెలుస్తోంది ఇప్పటికే. సో ఓవరాల్ డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరికొద్దిసేపట్లో వెంకటరత్నం మా ప్రతినిధి మనతో జాయిన్ అవ్వబోతున్నారు. వెంకటరత్నం మరిన్ని డీటెయిల్స్ ఇవ్వబోతున్నారు మనకి. బట్ మీన్వైల్ ఒక్కసారి మనం చూస్తే కాంగ్రెస్ ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఓవరాల్గా మనం 57% అని చెప్తున్నాం, 57.32% మొన్న జరిగినటువంటి పోలింగ్లో చూస్తే. అయితే ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ చెప్తున్న లెక్క 60%, 60.69%, అంటే ఆల్మోస్ట్ 70% మేమే 61% మేమే గెలుపొందామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 60.69% స్థానాలను మేము కైవసం చేసుకున్నామని చెప్తున్నారు. సో ఇట్స్ క్లియర్ మ్యాండేట్. ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు అని కాంగ్రెస్ చాలా బలంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక మంచి ఫలితాన్ని కాంగ్రెస్ చూసింది. కాంగ్రెస్కి ఒక మంచి బూస్ట్. ఆ తర్వాత ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్కి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అనే అభిప్రాయం కాంగ్రెస్ చెప్తుంది. అంటే వచ్చినటువంటి రిజల్ట్ అలా ఉందని చెప్తుంది, 60%. మరోవైపు ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కూడా, సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్లో కూడా ఖచ్చితంగా మాదే ఆధిపత్యం ఉండబోతోందని కాంగ్రెస్ చాలా నమ్మకంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం నల్గొండ జిల్లాలోనే 211 సర్పంచ్ స్థానాలు గెలిచింది. వికారాబాద్లో 179 కాంగ్రెస్. ఒకసారి ఎక్కడెక్కడ మెజారిటీ స్థానాలు చూద్దాం. వికారాబాద్లో 179 స్థానాలు, నల్గొండలో 211, ఖమ్మంలో 137, నిజామాబాద్ 134, మెదక్ 111, ఇలా వరుసగా మనం చూస్తూ ఉన్నాం. ఇక బీఆర్ఎస్ కూడా కొంత ఫైట్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. సో అసలు కాంగ్రెస్కి ఇంత బాగా సీట్లు రావడానికి, ఇంత గెలుపు రావడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ ఏమో మా సంక్షేమ పథకాలు, మేము చేస్తున్న అభివృద్ధి, మా ప్రభుత్వం అభివృద్ధి బాగా చేస్తుంది, గ్రామాలను తీర్చిదిద్దుతోంది, మా మీద నమ్మకం ఉంది, మేము చేస్తామని, అందుకే మాకు ఓట్లేసి గెలిపిస్తున్నారని చెప్తున్నారు. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? మీరేమనుకుంటున్నారు? కాంగ్రెస్కి ఇంత మంచి గెలుపు కారణం ఏంటి? అధికారంలో ఉండడం అనేది కలిసి వచ్చిందా, లేదంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు ప్రజలకు నమ్మకాన్ని ఇచ్చాయా? ఇప్పటి వరకు అమలు చేసినవి. అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళని గెలిపిస్తే మాకు ఏదైనా ఉపయోగపడుతుందని ప్రజలు ఆలోచించారా? లేదంటే సహజంగా అధికార పార్టీ మీద కోపం ఉంటే ప్రతిపక్షం వైపు వెళ్తుంటారు. మరి ఇక్కడెక్కడా కూడా అధికార పార్టీ మీద పెద్దగా కోపం లేదనా దీని ఉద్దేశం? సో మీరు ఎలా చూస్తున్నారు ఈ రిజల్ట్ని? బీఆర్ఎస్ అనుకున్న దానికంటే కొంత తక్కువ స్థాయిలో పర్ఫార్మెన్స్ కనిపించింది. ఎందుకని? అసలు బీజేపీ అక్కడ పోటీలో కనిపించడం లేదు. ఎందుకు? మేమే ఆల్టర్నేట్ అని చెప్పుకున్నారు ఒకప్పుడు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ఏం లేదు మొత్తం మాదే అని చెప్పుకున్నటువంటి బీజేపీ ఇప్పుడు కనీసం థర్డ్ ప్లేస్లో కూడా కనిపించడం లేదు. థర్డ్ ప్లేస్లో కూడా అంతంత మాత్రంగా కనిపిస్తోంది. ఇండిపెండెన్స్కి కంటే కూడా తక్కువ వచ్చిన స్థానాలు మనం